హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్. ఎలా ఉన్నారు? సండే రోజు ఈవినింగ్ నేను యాపిల్తో జామ్ ప్రిపేర్ చేశానండి. చూడండి ఎంత బాగా కుదిరిందంటే సూపర్గా ఉందన్నమాట. టేస్ట్ చాలా బాగా కుదిరింది. ఈ రెసిపీని కూడా నేను పోస్ట్ చేస్తాను. మేబీ ఇవాళ ఆ వీడియో కూడా వస్తుంది, తప్పకుండా చెక్ చేయండి. దాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఇంట్లో ఆల్రెడీ బ్రెడ్ ఉందన్నమాట. రెగ్యులర్గా బ్రెడ్ తెప్పించి ఉంచుతూ ఉంటాను, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడన్నా లేట్ అయినా మనకి ఎగ్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా బ్రెడ్ ఆమ్లెట్ అట్లా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో 2 రకాలు అవైలబుల్గా ఉంటూ ఉంటాయి. ప్రిపేర్ చేసిన తర్వాత మనం అలా వెయిట్ చేయలేము కదా, దాన్ని అలా స్టోర్ చేసి సో నేను సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కూడా చేశానండి. మీరు కావాలంటే ఆ రెసిపీ కూడా రెసిపీస్ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. నేను ఛానల్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి మీకు ఈజీగా తెలియాలి అంటే మీరు ఛానల్ ఓపెన్ చేశాక ప్లేలిస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. అంటే మనము హోమ్ పేజీని పక్కకు జరిపితే వీడియోస్ వస్తున్నాయి, వీడియోస్ని ఇంకొంచెం సైడ్కి జరిపితే మీరు లెఫ్ట్ సైడ్కి మీకు ప్లేలిస్ట్లు కనబడతాయి. అంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో డిఫరెంట్ కేటగిరీలో సేవ్ చేసి ఉంచుతాను. సో దట్ మీరు అన్నింటిలో వెతుక్కోకుండా రెసిపీస్ అయితే రెసిపీస్లోనే చూసుకోవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు అన్ని ప్లేలిస్ట్లు కొన్నిటివి ముఖ్యమైన వాటివి లింక్స్ ఇస్తాను. వాటిని ఓపెన్ చేస్తే ఆ వీడియోస్ వరకు చూడొచ్చు అనమాట. మీకు ఈజీగా ఉంటుంది. చూడండి, పిల్లలకి మనము ఇలా జామ్ అప్లై చేసిన తర్వాత నీట్గా డిఫరెంట్ షేప్స్లో ఇలాగ కట్ చేసి మీరు స్నాక్స్ టైంలో కానీ కొంతమంది బ్రేక్ఫాస్ట్లో కూడా తింటూ ఉంటారు. బట్ మ్యాక్సిమం ఏంటంటే కొంచెం జామ్ అనేది బాగా ఓవర్ స్వీట్ ఉంటుంది కదా, అర్లీ మార్నింగ్ అంటే పిల్లలు పొద్దున్నే కంటే కూడా బెటర్ ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు అలాగా సర్వ్ చేసి ఇస్తే హ్యాపీగా తినేస్తారు. ఇంకా ఈ డిష్ ఎలా ఉందండి చూడండి. నేను కొత్తగా కొనుక్కొచ్చాను. నాకు గ్లాస్వేర్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అని మీ అందరికీ తెలుసు కదా. సో డీమార్ట్లో మేము వెళ్ళామన్నమాట. సాటర్డే ఈవినింగ్ వెళ్ళినప్పుడు నాకు వేరే ఐటమ్స్ కోసం వెళ్ళానండి యాక్చువల్గా షాపింగ్. అక్కడ ఒక సబ్స్క్రైబర్ కూడా కనిపించారు నాకు. మీరు టిప్స్ అప్లోడ్ చేస్తారు కదండి అని అడిగారు. అంతే, ఇంకేం మాట్లాడలేదు ఆవిడ. అక్కడ తీసుకున్నాను డీమార్ట్లో. ఒక్కొక్కటి బౌలు 750 1000 పడిందండి. ఇది కొంచెం పెద్దది, ఇంకొకటి 800 ఏమో పడింది. సో నాకు స్క్వేర్ బాక్స్ లేదని చెప్పేసి ఈ షేప్లో ఈ బౌల్ తీసుకున్నాను. మైక్రోవేవెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి బోరోసిల్ బౌల్స్. ఇంకొకటి రౌండ్ మిక్సింగ్ బౌల్ నచ్చింది. ఇది కూడా 800 ఎంతో ఉంది. చిన్న బౌల్ చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను. ఎలా ఉన్నాయి చెప్పండి, మీకు ఈ బౌల్స్ నచ్చాయా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి నాకు. ఇంకైతే ఇవాళ ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఉంది, అది వినేయండి. చూసారు కదండి వీడియో. యాపిల్ జామ్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరింది. సో మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా రోజులైంది కదండి మన ఛానల్లో గివ్ అవే అనౌన్స్ చేసి. సో ఈసారి మీకు నేను ఒక సింపుల్ గివ్ అవే పెడదాం అనుకుంటున్నాను. ఒక 3 విన్నర్స్ని సెలెక్ట్ చేసుకుని నేను గిఫ్ట్స్ అనేవి పంపిస్తాను. సో ఈ రోజు అయితే నేను గివ్ అవేలో మీకు ఆల్మోస్ట్ ఒక నియర్ టు 500 to 1000 రూపీస్ వర్త్ ఉన్న వాల్యూ ప్రొడక్ట్స్ ఇస్తాను. సో మీకు యూస్ఫుల్ అయిన ప్రొడక్ట్స్ని పంపిస్తాను. అవి ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ అయితే సింపుల్ రూల్స్ ఏంటనేవి చూసేసేద్దామండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబర్ కాకపోతే పార్టిసిపేట్ చేసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబర్ అయి ఉండాలి. సో మీ పేరుని నేను సెలెక్ట్ చేసుకునే ముందు సబ్స్క్రైబర్స్ లిస్టులో ఉందా లేదా అనేది చూసుకుంటాను. సో మీరు తప్పకుండా సబ్స్క్రైబర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఏంటంటే మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ మీద మీరు క్లిక్ చేసి చెక్ చేసి ఓపెన్ చేసి చూడాలి, అంతే. అంతకుమంటే ఇంకేం అవసరం లేదు. ఈ 10 days వీడియోస్లో మీకు మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి 2 వీడియోస్ వస్తాయి. సో ఈ 2 వీడియోస్ మీరు ఈ 10 days నేను పెట్టే లింక్స్ అనేవి క్లిక్ చేయాలి. సో 2 వీడియోస్లో నాకు ఆల్ డన్ అని చెప్పేసి మీరు కమెంట్ చేయాలన్నమాట. సో ఆల్ డన్ అని కమెంట్ చేస్తే సరిపోతుంది. అంటే మీరు అవి క్లిక్స్ అనేవి ఓపెన్ చేశారని. మీరు క్లిక్స్ అనేవి ఓపెన్ చేసినవి ఎంతమంది ఆల్ డన్ అని రాశారు, ఆ క్లిక్స్ అన్నీ ఓపెన్ చేస్తారా లేదనేది నేను చూసుకుంటే నాకు ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి జెన్యున్గా ఎవరైతే ఆల్ డన్ అని రాసినా కూడా ఆ క్లిక్స్ ఓపెన్ చేశారా లేదనేది నేను వెరిఫై చేసుకుంటే నాకు అర్థమవుతుంది. కాబట్టి నేను కంపల్సరీ వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఎటువంటి వేరే అనుకోకుండా తప్పకుండా అన్నీ ఓపెన్ చేసి చూడండి. ఎక్కువ లింక్స్ ఏమి ఉండవు, సింపుల్ లింక్సే ఉంటాయి. సో ఈ 10 days మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈ 2 వీడియోస్లో మీరు ఒకవేళ సెకండ్ వీడియో ఒక్కొక్కసారి ఉండొచ్చు లేకపోవచ్చు, బట్ ఫస్ట్ వీడియో మాత్రం కంపల్సరీగా లింక్స్ ఉంటాయి. 2 వీడియోస్లో మీరు చేయాల్సింది ఆల్ డన్ అని రాయాలన్నమాట, ఆ లింక్స్ అనేవి ఓపెన్ చేసి చూసి. ఇది వచ్చేసి మన సెకండ్ రూల్, అంతే. నా ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రెఫర్ చేయండి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళ ఫోన్స్ నుంచి వాళ్ళ పేర్లు మీరు ఎంతమందిని అయితే రెఫర్ చేశారో వాళ్ళని నాకు ఈ 10 days ఒకరోజే మీరు ఇంతమందిని చేర్చాల్సిన అవసరం లేదు. మీకు నచ్చితేనే మీరు ఎంతమందినైనా చెప్పి వాళ్ళతోటి సబ్స్క్రైబ్ చేయించగలిగితే వాళ్ళ నేమ్స్ నాకు మీరు ఆల్ డన్ అని రాస్తారు కదా, రాసినప్పుడు వాళ్ళ పేరుని కామెంట్ బాక్స్లో రాయండి.
ఇలా ఒక 10 days చేసిన తర్వాత నేను చెక్ చేసుకుంటాను అనమాట. ఎవరైతే ఆల్ డన్ అని రాశారో ఎంతో ఎక్కువ మందిని ఎవరు జాయిన్ చేశారు అనేది కూడా చూసుకుంటాను. మీరు రాసిన పేర్లన్నీ కూడా నాకున్న సబ్స్క్రైబర్ లిస్ట్లో తెలుస్తుంది కాబట్టి మాన్యువల్గా నేను మీరు రాసిన పేర్లు సబ్స్క్రైబర్ లిస్ట్లో ఉన్నారా లేదా, ఎవరు ఎక్కువ మందిని జాయిన్ చేసి ఆల్ డన్ అని రాసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో చూసుకుని ఆ పర్సన్స్ని నేను ఒక 3 మెంబర్స్కి ఈ గిఫ్ట్స్ అనేవి పంపిస్తాను. ఓకేనండి. ఇంకైతే నేను ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాను కూడా నా దగ్గర రెడీగా ఉన్నాయి, అవి చూపించేస్తాను. సో దట్ మీకు అర్థమవుతుంది ఇవి మనకి యూస్ఫుల్లా కాదా. కొంచెం లిటిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఫాస్ట్గా చెప్తాను, మీకు మరి ఎక్కువ టైం తీసుకోకుండా, సో దట్ ఎవరికి ఏమి వస్తున్నాయి అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఇది వచ్చేసి ఒక బ్యూటిఫుల్ పౌచ్, చూసారా ఎంత బాగుందో. మీరు మీ మేకప్ సామాన్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఈ పౌచ్తో పాటుగా మీకు ఇందులో ఉన్న గిఫ్ట్స్ పంపించేసేస్తాను. ఎంత చక్కగా ఉందో చూడండి, నీట్గా ఉందన్నమాట. సో దీంట్లో ఏమున్నాయంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఏం లేదండి, 3 మెంబర్స్కి 3 పౌచెస్లో ఉన్నాయి పంపిస్తున్నాను. ఇది వచ్చేసి నేచర్ స్వాన్ వాళ్ళది జాస్మిన్ అండ్ మోగ్రా బాడీ షవర్ జెల్ కాబట్టి ఇది మనము బాతింగ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుంది, బ్యూటిఫుల్ కలర్లో. సో ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్ ఇందులో ఉంది. తర్వాత మనం బాడీ షవర్ జెల్ ఇచ్చాను కాబట్టి వాళ్ళకి ఒక మంచి మాయిశ్చరైజర్ కూడా ఇచ్చాను. ఇది మాయిశ్చరైజర్ బాటిల్. ఇంకొకటి ఒక లిప్ పెయింట్ అనమాట ఇది. అండ్ ఇంకొకటి కర్రీ లీఫ్ ఎసెన్షియల్ ఆయిల్. తెలుసు కదా మీకు, మనం రెగ్యులర్గా రాసుకునే ఆయిల్లో మీరు హెడ్ బాత్ చేసే ముందు ఇవి కొన్ని డ్రాప్స్ వేసుకొని అది మిక్స్ చేసుకుని మీరు హెడ్ బాత్కి ముందు ఈ ఆయిల్ పెట్టుకుంటుంటే ఇది హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ పౌచెస్ కూడా మినిమం 250 రూపీస్ ఉంటాయండి. ఇవి మనకి కాస్ట్ తక్కువ రేటుకి ఏమి రావు. సో దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 200 ఉంటుంది, 200 to 250. ఎంత బాగుందో చెప్పండి. మీకు బ్యూటీ ప్రొడక్ట్స్ మీరు హ్యాపీగా ఈ బ్యాగ్ తీసుకోవచ్చు. దీంట్లో మీ మేకప్ ప్రొడక్ట్స్, నెయిల్ పాలిష్ కానీ ఏవైనా సరే మీరు పెట్టుకునే చిన్న చిన్న ఐటమ్స్ అనేవి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చక్కగా హ్యాండీగా ఉంది. సో ఇది ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి ఇటువంటి ఒక పౌచ్లో ఆర్గనైజ్ చేశాను. సో ఈ బ్యాగ్స్ అనేవి మీకు పంపిస్తే తర్వాత నేను ఇచ్చిన పెట్టుకోవడానికైనా మీ మేకప్ సామాన్ ఆర్గనైజ్ చేసుకోవడానికైనా ఈజీగా ఉంటుందని నేను ఇట్లా ఐడియా చేశాను అనమాట. ఇందులో పెట్టిన ప్రోడక్ట్స్ ఏంటంటే 7 Seas కంపెనీది ఒక లిక్విడ్ లిప్స్టిక్. సో మంచి బ్యూటిఫుల్ పింక్ కలర్. ఇది కూడా అరౌండ్ 200 250 ఉందండి. దీని షేడ్ వచ్చి 106. అండ్ వీళ్ళకి కూడా ఒక ఎసెన్షియల్ ఆయిల్ ఇచ్చాను. ఇది టీ ట్రీ ఆయిల్. ఇది కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం రెగ్యులర్గా రాసిన ఆయిల్ ఒక 1 or 2 డ్రాప్స్ కలుపుకొని కొంచెం హెడ్ బాత్ ముందు అప్లై చేసుకొని ఈ ఆయిల్ కూడా పెట్టుకుంటే ఇది మనకి హెయిర్ కేర్కి ఉపయోగపడుతుంది, స్కిన్ కేర్కి ఉపయోగపడుతుంది, జలుబు దగ్గు ఉన్న దానికి కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. కాకపోతే ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి మనము డైరెక్ట్గా ఇప్పుడు అప్లై చేయకూడదు. సో వేరే ఆయిల్లో కలుపుకొని యూజ్ చేసుకోవాలి. నేను పంపించిన తర్వాత మీకు ఎవరెవరికైతే పంపించానో వీటి వివరాలు కూడా చెప్తానులేండి. సో మీరు ఏం ప్రాబ్లం అంటే భయపడాల్సిన అవసరం లేదు ఎలా వాడుకోవాలని. ఇంకొకటి ఒక అలోవెరా మాస్క్ ఉంది ఇందులో. ఇది కూడా దీని కాస్ట్ వచ్చేసి ఒక 100 రూపీస్ 200 ఉందండి దీని రేటు. సారీ, ఇది 120 అనుకుంటా. అండ్ ఇది ఒక కోకో బటర్ది మంచి స్మూత్ ఫినిషింగ్ ఉన్నటువంటి, స్మూత్గా చేసేటటువంటి ఒక మాయిశ్చరైజింగ్ లోషన్ అనమాట. మీరు అసలు నమ్మరు ఎంత మంచి బ్యూటిఫుల్ స్మెల్ వస్తుందంటే చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చి కూడా 250 రూపీస్. సో ఇది ఇంకొక బ్యాగ్ అండి. చూడండి ఎంత బాగుంది, సాఫ్ట్గా. ఇది కూడా నీట్గా మీరు మేకప్ ప్రొడక్ట్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు, లేదంటే మనీ పర్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మీకు ఇవి పెట్టుకునే ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటో చూపిస్తాను. ఇది ఒక హెయిర్ కేర్ మాస్క్ అండి. మనకి ఇందులో ఉసిరికాయ, శీకాకాయ ఇవన్నీ కలిపి ఉన్నాయి అనమాట. ఈ హెయిర్ మాస్క్ వచ్చేసి 250 రూపీస్. మొత్తం పొడి ఉంది, చక్క హెయిర్ ప్యాక్లో పెట్టుకోవచ్చు మీరు ఈ పొడిని. అలాగే వీళ్ళకి ఇస్తున్నాను లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్. ఇది కూడా దీని రేట్ వచ్చేసి 165 రూపీస్. ఇది లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్. దీని యూజెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఒక లిప్ బామ్. ఇది వచ్చేసి 100 రూపీస్ అనుకుంటా, 100 or 85 రూపీస్ ఉంది. సో అండ్ ఇంకొకటి చిన్నది సెంట్ బాటిల్, చిన్న సెంట్ బాటిల్ యాడ్ చేశాను. ఓవరాల్గా ఈ బ్యాగ్లో నేను హెయిర్ కేర్కి సంబంధించి ఒక హెయిర్ ప్యాక్, మంచి లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీనికి కూడా మంచి యూజెస్ ఉన్నాయి కాబట్టి ఇది యూజ్ చేసుకోవచ్చు. మీరు చిన్న అత్తర్ ఉంది, ఒక లిప్ బామ్ ఉంది. దీంతో పాటుగా ఈ బ్యాగ్ పెట్టేశాను అనమాట. చూసారా ఎంత బాగుందో షైనీగా.
ఇవండి ఓవరాల్గా అయితే నేను మీకు ఇవ్వాలనుకుంటున్న 3 ప్రోడక్ట్స్, 3 బ్యాగ్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఇవండి గివ్ అవే గిఫ్ట్స్. చూసేసారు కదా, మంచి యూస్ఫుల్ ప్రొడక్ట్స్ ఇచ్చాను అనమాట మీకు. వీటిని మీరు తీసుకోవాలి అనుకుంటే పార్టిసిపేట్ చేయాల్సిన సింపుల్ రూల్స్: మీరు నా సబ్స్క్రైబర్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు కామెంట్ బాక్స్లోకి వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని క్లిక్ చేసి ఆల్ డన్ అని రాసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ ఛానల్ని యొక్క లింక్ని మీరు రెఫర్ చేయొచ్చు. నేను ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని మీరు షేర్ చేసేసారంటే మీరు ఎంతమందిని కావాలంటే అంతమందికి రెఫర్ చేసి వాళ్ళ పేర్లు నాకు కామెంట్ బాక్స్లో ఆల్ డన్ కింద రాశారు అంటే ఎవరు ఎక్కువ మందిని రెఫర్ చేశారో నేను వాళ్ళ పేరు సెలెక్ట్ చేసుకుని వాళ్ళ నుంచి, ఎందుకంటే ఒక పని చేయాలంటే కొంతమంది మాత్రమే చేయగలరు కదా. సో ఫ్రెండ్స్ అనే వాళ్ళు అందరికీ ఉంటారు. మీరు ఎంతమందికి చెప్పగలరో అంతమందికి చెప్పండి. సో దాట్ నేను వాళ్ళలో జెన్యూన్గా నాకు రియల్ సబ్స్క్రైబర్స్ పేర్లు ఎవరైతే రాశారో చూసి ఎక్కువ మంది రాసిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ 3 గిఫ్ట్స్ అనేవి వాళ్ళ అడ్రస్ తీసుకుని పంపిస్తాను. ఇంకొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. మర్చిపోకుండా రేపటి నుంచి వచ్చే మార్నింగ్ వీడియో, ఆఫ్టర్నూన్ వీడియో ఫాలో చేయండి రూల్స్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.